ఇది బుధవారం ఉదయాన్నే తీసిన బ్లాగ్. ఏందక్క పాత వీడియో ఇప్పుడు పెడతాను అనుకుంటా. ఏం చేద్దాం, నా కూతురికైతే హెల్త్ అస్సలు బాగోలేదు. బుధవారం నైట్ తాగిన పాలు నిన్న గురువారం మధ్యాహ్నం కక్కుంది. అది కూడా గడ్డలు గడ్డలు. అసలు ఇట్లా ఎందుకైంది కూడా నాకు తెలియదు. చాలా బాధగా అనిపించింది నా కూతురుని అట్లా చూసి. దాని తర్వాత బాగానే ఉంది. కొంచెం మజ్జిగ రసం తాపిన, ఓఆర్ఎస్ తాపిన. ఇంక నైట్ అయితే ఫీడింగ్ లేదు. బర్రెపాలు తాపుతా నా కూతురికి. బర్రెపాలు ఇయ్యలేదు ఇంకా మా అమ్మ. మా అనిపియ్యి మంచిగా కాదంటుంది. అందుకని చెప్పి మా అనిపించిన ఇంకా ఆ రోజు నైట్ కొంచెం ఇడ్లీ పెట్టి పండబెట్టిన. బాగానే ఉంది. ఉదయం 6 గంటలకు లేచింది. బాగానే ఉంది. నాకు ఆకలి అవుతుంది అమ్మ, బో పెట్టమ్మనింది. బో తినకూడదు బిడ్డ అని చెప్పి ఇంకా అమ్మ అప్పుడు ఇడ్లీ ఉడకబెట్టి చట్నీ చేసి పొద్దున్నే 6:30కి పెట్టినాక ఆడుకుంటుందిలే నా కూతురు. రోజుటాలు అనుకున్న, బట్ ఈరోజు అలా జరగలేదు. అసలు మళ్ళీ పడుకుంది, మళ్ళీ లేచింది. చాలా నీరసంగా ఉంది. ఏదైనా పెడితే కొంచెం ఒక్క స్పూన్ తింటుంది, మళ్ళీ ఏలబడిపోద్ది. మాకు అసలు ఏం అర్థం కావట్లేదు, ఇట్లా ఎందుకు జరిగిద్ది. మేమైతే దిష్టి వాళ్ళు ఎలా అవుతుందని అనుకుంటున్నాం. మీకు ఏమన్నా తెలిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. అలాగే నా కూతురుకు తొందరగా మంచిగా అవ్వాలని అందరూ బ్లెస్ చేయండి ఫ్రెండ్స్.